హన్మకొండ నుంచి మేడారంకు బస్సులో స్టార్ట్ అయిన మేము ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మనకైతే ములుగు అనే ఏరియా వస్తది. అక్కడ మనకైతే శ్రీ ఘట్టమ్మ దేవస్థానం అయితే ఉంటది. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ ఘట్టమ్మ దేవస్థానం వద్ద ఆగి దర్శించుకుని మిగిలిన ప్రయాణం అయితే కొనసాగిస్తారు. ఇంకా మా బస్ డ్రైవర్ కూడా బస్ ఆపి 10 మినిట్స్ లో దర్శనం చేసుకోవాలని రమ్మని అయితే చెప్పారు. అలాగే ఇక్కడ ఆదివాసీ నాయకపోడు వాళ్ళే పూజలు అయితే నిర్వహిస్తారు. సమ్మక్కకు రక్షణగా ఘట్టం తల్లి అమ్మవారు ఉండేవారని ప్రతి ఒక్కరు ఇక్కడ మొక్కులు చెల్లించి సమ్మక్క దర్శనానికి అయితే స్టార్ట్ అవుతారు. ఇంకా టైం 7 అయ్యేసరికి అయితే మనమైతే మేడారం అయితే చేరుకున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇది తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం 2026 మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం అయితే ఆచరిస్తారు. జంపన్న అంటే సమ్మక్క యొక్క కుమారుడు. తర్వాత మొక్కుకున్న భక్తులు అమ్మవారికి బెల్లాన్ని అయితే సమర్పిస్తారు. ఈ బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. చాలా మంది భక్తులు తమ బరువుకు సమానమైన బంగారాన్ని అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు. ఈ జాతర మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మ అమ్మవారిని అయితే గద్దె మీదకి అయితే తీసుకొస్తారు. అలాగే గోవిందరాజులు పగడిగిద్దరాజులు అయితే గద్దెలకి అయితే చేరుకుంటారు. ఇంకా రెండవ రోజు అత్యంత ముఖ్యమైన ఘట్టం చిలకల గట్టుపై ఉన్న సమ్మక్క అమ్మవారిని కుంకుమభరణి రూపంలో సమ్మక్క అమ్మవారిని గిరిజన పూజారులు అయితే గద్దె మీదకి అయితే తీసుకొస్తారు. ఇంకా జనవరి 33వ రోజు అయితే భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంటది. అమ్మవార్లు ఇద్దరు గద్దెల మీద కొలువు తీరి ఉంటారు. ఇంక ఈ రోజు లక్షలాది మంది భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకి అయితే సమర్పించుకుంటారు. ఇంక జనవరి 31 4వ రోజునైతే వన ప్రవేశం అంటారు. దేవతలు తిరిగి అడవిలోకి వెళ్లడంతో అయితే ఈ జాతర అయితే ముగుస్తుంది. అలాగే ఇక్కడ మేడారంలో ఎలాంటి విగ్రహాలు అయితే ఉండవు. జై సమ్మక్క సారలమ్మ. మీ ఆశీస్సులు మా అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి.